దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం సమృద్ధి కలిగి, సంతృప్తి కలిగి, సంతోషంగా ఈ లోకంలో మన కుటుంబములతో, మన భార్య బిడ్డలతో, బంధువులతో ఆనందంగా, సంతోషంగా మనం జీవించాలని మనం కోరుకుంటాం. అది అవసరము. అందుకే కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఆటోల మీద కావచ్చు, వారి వెహికల్స్ మీద కావచ్చు రాసుకుంటూ ఉంటారు. ఏమనంటే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను భాగస్వామిని అవ్వాలి, అట్లా రాసుకుంటూ ఉంటారు. మంచిది. అది సమృద్ధి, ఆశీర్వాదము, సంతోషము, క్షేమముగా మనమందరము భూలోకములో ఉన్న ప్రజలందరూ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కూడా. అయితే ఎక్కడ ఉంటే మనకి సమృద్ధి కలుగుతుంది, ఎక్కడ ఉంటే ఈ యొక్క సంతోషం మనము అనుభవిస్తాం, ఎక్కడ ఉంటే మనము ఈ సమృద్ధి వలన తృప్తిపరచబడతాము అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే పరిశుద్ధ లేఖనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. కీర్తనల గ్రంథము 36వ కీర్తన 8వ చరణములో దేవుడు భక్తుడి ద్వారా ఈ రీతిగా రాయిస్తూ ఉన్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మందిరములో సమృద్ధి ఉన్నదంటండి. దేవుని మందిరములో సమృద్ధి ఉన్నదంట. ఆ సమృద్ధి వలన ఆ మందిరంలోకి వచ్చిన వారందరూ సంతృప్తి నొందుతున్నారు అని అక్కడ పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు తన భక్తుడి ద్వారా రాయించాడు. ప్రియులారా, అవును, దేవుని మందిరములో సమృద్ధి ఉన్నదండి. ఎవరైతే దేవుని మందిరంకి వెళ్ళి, దేవుని రెక్కల నీడకెళ్ళి, దేవుని యొక్క హస్తాలలోకి వెళ్ళి, దేవుని బాహుబలము కిందకు వెళ్ళి ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే సన్నిధిలోకి వెళుతూ వస్తూ ఉంటారో, దేవుని మందిరములో ఉన్నటువంటి సమృద్ధిని వారు అనుభవిస్తారు. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. దేవుని మందిరములో సకల సమృద్ధి ఉన్నది. ఆ సమృద్ధిని ఎవరు తీసుకుంటారు? అక్కడికి వెళ్ళిన వాళ్ళే కదండి. ఇప్పుడు సెంటర్లో ఒక 10 లక్షల కట్టలు గుట్టలు వేసున్నాయి మనకు దగ్గరలో ఉన్న ఒక సెంటర్లు అంటే, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటేనే అవి డబ్బులు మనకు వస్తాయి. దేవుని మందిరంలో సమృద్ధి ఉన్నదని దేవుడు చెప్పాడు. అయితే ఆ సమృద్ధి వలన మనం సంతృప్తి పరచబడాలి అంటే, ఆ సమృద్ధిని మనం సొంతం చేసుకోవాలి అంటే మనము దేవుని మందిరంకు వెళ్ళాలి. మనము దేవుని మందిరంకు వెళ్ళి, మనము దేవుని మందిరములో ఉండి దేవునిని ఆశ్రయించి దేవునిని అడుగుట వలన ఆయన ఆ సమృద్ధి చేత మనలను సంతృప్తి పరుస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు సమృద్ధి కావాలా, సంతృప్తి కావాలా? అయితే దేవుని మందిరముకు రండి, దేవుని మందిరంలో ఉండండి. దేవుని మందిరంలో దేవుని కృప కొరకు మీరు కనిపెట్టుకోగలిగితే, దేవుని యొక్క కనికరమును మీరు పొందుకోగలిగితే, దేవుని యొక్క దయను మీరు పొందుకోగలిగితే, ఆ మందిరంలో ఉన్న సమృద్ధిని మీకు ఇస్తారు. ఆ సమృద్ధి వలన మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబంలో సంతృప్తి నొందుతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలస్యం చేయకండి. దేవుని సన్నిధిలోకి వెళ్ళండి. ఆయన సమృద్ధిని మీ సొంతం చేసుకోవటానికి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, వాక్యానుసారమైన జీవితాలు కలిగి జీవించండి. ఆయన కృపను పొందుకొని ఆ సమృద్ధిని అనుభవించి సంతృప్తి పరచబడండి. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.